అండ్ ఇంకొకటి నాకు విశ్వసనీయ సమాచారం ప్రకారం అందిన సమాచారం ఏంటంటే వాళ్ళు స్క్వేర్ రెమ్యునరేషన్ తీసుకున్నారు అని. ఇస్ దట్ ట్రూ? వాళ్ళిద్దరూ ఆయన చూస్తున్నారు, సంగీత్ నేను ముగ్గురిని చూస్తున్నా. మ్యాడ్ లో ఎంత తీసుకున్నారు దానికి స్క్వేర్ తీసుకున్నారు అని. మీ బడ్జెట్ లో 70% వాళ్ళ రెమ్యునరేషన్ వెళ్ళిపోయింది. అంటే మరి గోవాకి వెళ్ళి అక్కడ ఖర్చులు అవి ఉంటాయి కదండి, కొంచెం తీసుకోవాలి కదండి, అలా తీసుకున్నారు. మరి ఎక్కువ స్క్వేర్ కాదా అండి? మీరు అది అడుగుతుంటే మాకు ఇప్పుడు కొత్త ఐడియా వస్తుంది, క్యూబ్ కి క్యూబ్ తీసుకోవాలా అని. ప్లీజ్ క్యూబ్ ఉండదేమో. బాబోయ్ చూసారా, రెమ్యునరేషన్ క్యూబ్ చేయమని అడిగితే ప్రొడ్యూసర్ మ్యాడ్ 3 ఉండదని చెప్పేశారు. ఓ మై గాడ్, బ్రేకింగ్ న్యూస్. సరే ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మధ్య ట్రెండ్ అది అనుకోవచ్చు నాకు తెలిసి, సినిమా రిలీజ్ కి ముందు రెమ్యునరేషన్ తీసుకోవటం, సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాఫిట్ షేరింగ్. సో రెండిట్లో ఈ మధ్య ప్రాఫిట్ షేరింగ్ తీసుకున్నారంట. సో మీకేది బెటర్ అనుకుంటున్నారు? షేర్ తీసుకునేంత పెద్ద ప్రాఫిట్ షేరింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే బడ్జెట్స్ అన్ని ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోతున్నప్పుడు. సో ఇప్పుడు ఇవన్నీ మీడియాకర్ బడ్జెట్స్ కాబట్టి ఆ కాన్సెప్ట్ ఇంకా రాలేదు. అది స్టార్స్ తో వర్కౌట్ అవుతుందండి. మేము మొన్న వచ్చిన కుర్రోళ్ళం మా దగ్గర వర్కౌట్ అవ్వదండి. అది స్టార్స్ అయితే వాళ్ళ రెమ్యునరేషన్స్ ఆర్ హయ్యర్. వాళ్ళ రెమ్యునరేషన్ హై ఉంటుంది, దాంతో పాటు సినిమాకి కూడా బడ్జెట్ హై ఉన్నప్పుడు ఎలా తక్కువ చేయాలి అనుకున్నప్పుడు వస్తుంది ఆ షేరింగ్. జస్ట్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్ అండి. ఒక స్టార్ హీరో మూవీకి ఎలా స్పెండ్ చేయాలో దే డిడ్ంట్ డూ ఎనీ లెస్. సో ఆబ్వియస్లీ ఇఫ్ దే ఆర్ గివింగ్ us that much, అంత మంచి సినిమాలు మమ్మల్ని పార్ట్ చేసినప్పుడు మేము షేర్లు అడిగి మేము క్యూబ్లు స్క్వేర్లు తీసుకున్నది ఇట్స్ నాట్ ఫెయిర్. విత్ 10 years 5 years మీరు కూడా ప్రాఫిట్ షేరింగ్. ఐ హోప్ యు ఆల్ బి దేర్. ఐ విష్. థాంక్యూ. అందులో నాకు కూడా ఒక 2%. ఎందుకు ఎప్పుడు ప్రతిసారి ఆయన్నే ఎందుకు అట్లా? నేను మీకే సపోర్ట్, అందుకే అడిస్తానన్నా. మీరు సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏదో మిమ్మల్ని సపోర్ట్ చేసి ఒప్పించినట్టు ఉంటది. కానీ అసలు ఫిల్మ్ మొత్తం కూడా చాలా జెలసీ అండి. మీరు ఎందుకు అట్లా? ఆయన లడ్డు మీద లడ్డు నా లడ్డు అండి, వాడు నా లడ్డు. వాళ్ళకి ఇష్టం లేదు కదా, అందుకనే మీరు పెళ్లి ఆపేశారు కదా. లడ్డూకి అసలు అమ్మాయి మేము చూసేయాలి, ఫ్రెండ్స్ అనే వాళ్ళు చూసేయాలి ఎవరు సెట్ అవుతారు. లడ్డు ఇష్టం పండు ఇష్టం అని సార్, మీకు లడ్డు ఇష్టం పండు ఇష్టం? నాకు ఫ్లవర్ ఇష్టం. లడ్డు ఇష్టం